మీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, అయా స్తుతుల ద్వారా, పాటల ద్వారా నా ప్రభువా, సాక్ష్యాల ద్వారా నా తండ్రి, అయా ఇదిగో నా ప్రభువా, ప్రార్థనల ద్వారా నా తండ్రి, అయా ప్రార్థన రిక్వెస్టుల ద్వారా నా ప్రభువా, మేం అయా నీ నామానికి నా తండ్రి మహిమయు ఘనతయు ప్రభావమును తెచ్చుకున్నందుకై మీకే స్తోత్రాలయ్యా. అయా గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు మాకు వినిపించారు. అలాగే నా తండ్రి, అయా అలాంటి జీవితాల్లో కూడా మీరు జరిగించినందుకు స్తోత్రాలు నా ప్రభువా. ఆ సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడటం కోసం నా ప్రభువా అన్నని ఏర్పరిచినందుకు స్తోత్రాలు నా తండ్రి. అయా తెలివిని జ్ఞానమును ఇచ్చి నా ప్రభువా, అయా లోతైన మర్మాలు నా ప్రభువా మాకు నేర్పించులాగున, మాకు వినిపించులాగున అయా సహాయం చేయండి. ఏడంతల అభిషేకము చేత నింపి ఎవరికైతే ఏ వర్తమానము కావాలో, ఎవరికైతే ఏ మాటలు అవసరమో నా ప్రభువా యేసు నామముల అన్న ద్వారా మీరు బయలుపరచండి. మా హృదయములో కట్టుకొని నా ప్రభువా, మా హృదయంలో ఉంచుకొని మా హృదయానుసారంగా వాక్యానుసారంగా నడుచుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి అవసరమైన ప్రతి ఒక్క ప్రవచన వాక్ యేసు నామంలో నా తండ్రి అన్న ద్వారా మీరు మాట్లాడించి బలపరిచి ఆత్మచేత నింపి నా తండ్రి మేమందరం పురుకొల్పిన ప్రభువా నీ నామముకే మహిమయు ఘనతయు ప్రభావం తెచ్చుకొని లాగున ఈ రాత్రి కాలం సమయంలో నేను చేసిన ప్రార్థనలో తప్పుడే క్షమించి మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ హాఫ్ నైట్ ప్రార్థన కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ఇప్పటి వరకు ఓపికతో మీరందరూ ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఆదికాండము 49వ అధ్యాయము 19వ వచనాన్ని మొదటిగా తెలుగులో చదవండి. ఆ తరువాత ఎవరైనా మరొకరు ఇంగ్లీష్లో కూడా ఆ మాటను చదివి వినిపిస్తారని తెలియచేస్తున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? ఈ మాటను చదువుతున్నప్పుడు ఇంగ్లీష్లో అర్థం బాగుంది అందుకని. ఇంగ్లీష్ బైబిల్ ఫోన్లో ఉంటుంది. ఎవరైనా ఒకరు ఇంగ్లీష్ అదే రిఫరెన్స్ అన్న, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అదే రిఫరెన్స్. జెనసిస్ 19th వర్స్ చదవనమ్మా. A troop shall overcome him, but he shall overcome at the last. But he shall overcome at the last. ఇక్కడ ఎందుకు నేను ఇంగ్లీష్ మాటను చదివించానంటే, తెలుగులో మనం ఈ మాటను చదువుతున్నప్పుడు మనకు ఆ కష్టమైన పదాలు కొంచెం అర్థమయ్యి అర్థం కానట్లు అనిపించిన, ఇంగ్లీష్లో చదువుతుంటే ఆ మాట బాగా అర్థమైంది. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. గాదు అని ఒక ఆయన ఉన్నాడు. యాకోబు కుమారులలో గాదు ఒకడు, 7వ కుమారుడు. గాదు తల్లి పేరు జిల్పా. ఈ జిల్పా కుమారుడే గాదు. యాకోబు తన పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ అంత్యకాలములో అంటే వారి చివరి రోజుల్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా పిల్లలను పిలిచి చెబుతూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ ఆశీర్వాదం, ఇదిగో ఇది రూబేనుకిది, షిమ్యోనుకిది, అలాగున ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ గాదుకు మాత్రం ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, బంటుల గుంపు గాదును కొట్టును. ఓ గుంపు ఉంది, ఆ గ్రూప్ వచ్చి గాదుని కొడతాను. ఆ కొట్టబడుతున్న సమయంలో గాదు కొట్టబడుతున్నట్లు, ఓడిపోయినట్లు కనిపిస్తాడు. బంటుల గుంపు గాదును కొట్టును, కానీ చివరికి ఈ ఒక్కడే
వారి మడిమెను కొట్టును. మొదట ఓ గుంపు గాదును ఓడించాలని, గాదుని ఓటమి నీడలో ఉంచాలని, గాదుని ఇబ్బంది పెట్టాలని ఓ గుంపు బయలుదేరుతుంది. ఆ గుంపు బయలుదేరి ఇబ్బంది పెడుతున్నప్పుడు గాదు ఓడిపోయినట్లు కనిపిస్తాడు. గాదు చేతకాని వాడులా కనిపిస్తాడు. కానీ ఫైనల్కు వచ్చేసరికి లాస్టులో గాదు గెలిచి నిలబడతాడు. మొదట ఓడిపోతున్నట్టే కనిపిస్తాడు, కానీ చివరికి గెలిచి నిలబడతాడు. ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రస్తుతం నీ పరిస్థితి ఓడిపోతున్నట్టే, ఇక అంతా అయిపోయింది, శత్రువుకే విజయం వచ్చేసింది, నాకు ఓటమే మిగిలింది, నా పరిస్థితి ఏమీ లేదు, ఇక నేను ఓడిపోయినట్లే, నేను ఇక ఓటమి నీడలో ఉన్నట్లే, నా బ్రతుకు ఇంకా విజయము లేదు, ఇక అంతా అయిపోయింది అని నువ్వు అనుకుంటావు. కానీ ఫైనల్ గా దేవుడు నీకే విజయాన్ని ప్రకటిస్తాడు. అది దాని అర్థం. గాదు జీవితంలో కూడా ఓ గుంపు వచ్చి అతన్ని కొట్టినప్పుడు ఫస్ట్ లో వారికి విజయం వచ్చింది. ఫైనల్లీ లాస్ట్ లో ఎవరికి విజయం వచ్చిందో తెలుసా? గాదుకే విజయం వచ్చింది. గాదు అనేటువంటి మాటకి అర్థము భాగ్యము లేదా అదృష్టము. వాస్తవంగా అందరిని ఆశీర్వదించేటప్పుడు కాస్త పెద్ద ఆశీర్వాదమే ఇచ్చాడు యాకోబు. గాదుని ఆశీర్వదించేటప్పుడు మాత్రం సింగిల్ లైన్ ఆశీర్వాదం. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును, ఇంతే ఆశీర్వాదం, ఇక లేదు. ఇక్కడ యాకోబు ఆశీర్వాదం ఒక సింగిల్ లైన్ కి పరిమితమైంది. యాకోబు ఎలా ఆశీర్వదించాడో మోషే కూడా 12 గోత్రకర్తలను, ఆ 12 గోత్రాలను కూడా ఆయన ఆశీర్వదించాడు. ఈ మోషే గాదును గురించి ఏమని ఆశీర్వదించాడంటే చూడండి ఒకసారి, చూడండి. అదే చదవండి. గాదును గూర్చి ఇట్లా నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడ సింహము వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. గాదును గురించి మాట్లాడుతూ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ గాదును గురించి అక్కడ యాకోబు మాట్లాడుతూ ఒకే ఒక మాట, గాదు గుంపు వచ్చి గాదు మీద పడుతుంది, కానీ ఫైనల్లీ గాదు గెలుస్తాడన్నాడు. కానీ మోషే మాట్లాడుతూ గాదును విశాలపరిచిన దేవుడు స్తుతింపబడును గాక, అతడు ఆడ సింహము వలె ఉంటాడు, అతడి బాగు నడినెత్తి చీలుస్తాడు, అతడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని డబల్ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. గాదు గురించి ఆలోచిస్తే మొదట తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం చాలా చిన్నది. దైవజనుని నోట పలకబడిన ఆశీర్వాదం డబల్ ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ తండ్రి ద్వారా నీవు పొందుకున్నటువంటి మేలులు, నీ తండ్రి ద్వారా నీవు పొందుకున్నటువంటి ఆ భాగ్యము కొంతేనేమో. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం ఎలా ఉంటదంటే, మొదట నువ్వు ఓడిపోతున్నట్లే, మొదట అపజయం పాలవుతున్నట్లే, మొదట ఇక నష్టం కలుగుతున్నట్లే కనిపిస్తుందేమో, కానీ ఫైనల్లీ నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఫైనల్లీ దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని పిల్లల జీవితం అంతా అంతే ఉంటదంటే. యోసేపు జీవితాన్ని మనం ఆలోచిస్తే, యోసేపు 17 ఏళ్ల వయసులో దాదాపుగా అమ్మబడ్డాడు. అమ్మబడినప్పుడు అతడు ఎన్నేళ్ల వయసు అప్పుడు రాజయ్యాడు? 30 ఏళ్ల తర్వాత రాజయ్యాడు. ఇప్పుడు 30లో నుండి 17 తీస్తే 13 ఏళ్ళు యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం అనుకోండి. యోసేపు ఓడిపోయినట్టు కనిపిస్తాడా, గెలిచినట్టు కనిపిస్తాడా మనకి? ఏంటి నలిగిస్తే కలలు దర్శనాలు ప్రార్థన అంటాడు, ఇలా ఓడిపోయాడేంటి? ఎవరు వాళ్ళు? ఐగుప్తీయులు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు యోసేపుని. యోసేపు లైఫ్ స్టోరీ ఒక స్క్రీన్ వేసి మనకు చూపించారు అనుకుందాం. ఏమంటాడు? ఓడిపోయాడు యోసేపు, అంత అయిపోయింది యోసేపు పరిస్థితి,
ఓడిపోయినట్టే ఇక యోసేపు. ఏంటి, ఏదో పెద్ద బలే ఉంటది అనుకుంటాం. సడన్ గా ఓడిపోయినట్టే కనబడ్డాడు. కట్ చేస్తే ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అన్నట్టు అప్పటిదాకా చెరసాల్లో మాటలు పడుతూ గుర్తింపు లేక, ఇతడు అందరికి మేలు చేస్తే మేలు పొందిన వారు కూడా ఇతని మేలును మరిచిపోయి అందరి దృష్టిలో ఒక ఫెయిల్యూర్ వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కట్ చేస్తే సింహాసనం మీద కూర్చొని ఫరోకి, ఐగుప్తుకి దేవుడులాగా మారిపోయాడట. ఓడిపోతున్నట్టే కనబడ్డాడు, కానీ నా దేవుడు ఓడిపోనిచ్చాడా? ఓడిపోయేటట్లు చేశాడా? ఓటమి పాలు చేశాడా? ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు కూడా, నేను ఓడిపోయాను, దుష్టులకు విజయం వచ్చేసింది. యోబు గ్రంథంలో ఆ మాట మీ అందరికీ తెలుసు కదా, అందరం బాగా వినేటువంటి మాటే కదా. ఏంట మాట ఒకసారి తీసి చదవండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఒక నిమిషం మాత్రమే ఉండును. దుష్టులకి విజయం కలిగినట్టే ఉంటది. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండనని ఉందా? అసలు దుష్టులకు విజయమే ఉండదని ఉందా బైబిల్లో? కొద్ది కాలం ఉండును. వాళ్ళకి విజయం వస్తది, కానీ ఆ విజయం ఎంతసేపు ఉంటది? కొద్ది కొద్ది కాలమే. దుష్టులకి విజయం కొద్ది కాలమే ఉంటది, కానీ నీతిమంతుని విజయం ఎలా ఉంటుందో తెలుసా? వాడిని దేవుడు ఒక స్థితిలో ఉంచినప్పుడు ఆ స్థితి నుండి ఎవరు కదిలించలేరు. లోకమంతా ఒకటైనా, అధికారులంతా ఒకటైనా కదిలించలేరు. దానియేలు ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకంతా మంట. ఒరే, ఈడేంటి మన కళ్ళ ముందు వచ్చినోడు మనల్ని ఏలేటువంటి స్థితికి వెళ్ళాడని దానియేలుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ప్లాన్స్ వేశారు. సింహాల బోనులోకి వెళ్ళాడు. ఏమైనా చేశాయా? ఒక్కసారి దేవుడు ఒక పొజిషన్ లో మనల్ని నిలబెట్టాడంటే, అధికారాలు మారినా, చట్టాలు మారినా, అన్ని కలిసి ఏకమైన మనలను కదిలించలేరు. ఎందుకంటే మనల్ని ఆ పొజిషన్ లో నిలబెట్టింది దేవుడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, డొంక తిరుగుళ్ళ నుండి, లేదా లంచాల నుండి, లేదా తప్పుడు మార్గాల నుండి ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని కోరుకోవద్దు. నా దేవా, నీవు నన్ను నిలబెట్టు, నాకు నువ్వు గనక నాకు విజయం ఇచ్చావంటే ఆ విజయాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఒకవేళ దుష్ట మార్గంలో నేను విజయాన్ని సాధిస్తే విజయం కొద్ది కాలమే ఉంటుంది. ఒక మంచి ప్రార్థన పర్రాలు ఎవరో ఒక ఆయన వచ్చి, నేను మీకు తక్కువ రేటుకి ఒక ఇల్లు కొనిపిస్తానన్నాడట. ఈమె వెంటనే తక్కువ రేటుకి ఇల్లు వస్తుందా, ఎక్కడ, అది ఇదని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు ఆ ఇల్లు ఎక్కడ దొరికిందంటే ఆయన అన్యాయంగా ఆక్రమించుకొని గట్టిన ఇల్లట. ఏమకు తెలిసింది? ప్రార్థన పర్రాలకి ఏం చేయాలా? అమ్మో, అన్యాయపు సొమ్ముతో, అన్యాయపు కట్టడంతో నాకొద్దు అని చెప్పకుండా ఆయన అన్యాయం చేశాడు, నేను కాదుగా అని తక్కువ రేటు కొనేసిందండి. తక్కువ రేటు కొనేసి ఆమె ఏం చేసిందంటే, ఆ తక్కువ రేటు కొన్న తర్వాత అబ్బా భలే ఉంది అనుకుంది. ప్రభుత్వం వచ్చింది, ఆ ఇళ్ళన్నీ కొట్టేశారు. ఏడుస్తుంది, అయ్యా దేవా, నేను దుష్ట మార్గంలో విజయం సాధిద్దాం అనుకున్నానయ్యా, నా విజయం ఇప్పుడు కొద్ది కాలమే ఉందయ్యా. ఒకటే చెప్తున్నా, ఆలస్యమైన, ఓడిపోతున్నట్లు కనిపించిన నా దేవుడు ఓడిపోనివ్వడు. ఒక చక్కటి పాట ఉంటది, ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోతున్నట్టే కనబడతావు గాని ఓడిపోవు, అది గుర్తుపెట్టుకున్నావు అంతే. చూసేవారికి ఈడిదేంట్రా అంటారు, కట్ చేస్తే నిన్ను దేవుడు నిలబెడతాడు. దేవుడు ఒక ఉన్నత స్థితికి దేవుడు అప్పటి వరకు కనబడటం అట్లానే. దావీదు ఎలా కనబడ్డాడు? అప్పటిదాకా ఎలా కనబడ్డాడు దావీదు? ఈయనేంటి ఇలా ఉన్నాడు? అభిషేకించాడట సమూయేలు ప్రవక్త వచ్చి. రాజు అయితే ఎప్పుడు సింహాసనం ఎక్కాలి కదా,
ఈయనేంది సౌలుకు భయపడి గుహల్లో దాక్కుంటాడు, ఏంటి ఏంటి ఒక ఓడిపోయినట్టే కనబడ్డాడు. గుహల్లో దాక్కుంటూ ఏడుస్తూ, చెప్పులు చేత పట్టుకొని వెళ్తూ, కొండలెక్కుతూ, బండలెక్కుతూ, లోయల్లోకి వెళ్తూ, గుంటల్లోకి వెళ్తూ, గుహల్లో దాక్కుంటూ ఓడిపోయినట్లు కనబడుతున్నాడు. దావీదు స్టోరీని కూడా మనం అలా చూస్తుంటే దావీదు ఓడిపోయాడు. కట్ చేస్తే యోధా పెద్దలు వచ్చారు, దా సింహాసనం ఎక్కువ, సౌలు చనిపోయాడు, నువ్వు సింహాసనం ఎక్కువ, నిన్ను రాజుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకప్పుడు ఏ యూదులు తనని గౌరవించలేదు, ఏ యూదులు తననికి సరైనటువంటి విలువ ఇవ్వలేదు, వారే వచ్చి నిలబడి రా 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 నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాం రా అంటున్నారు. ఇప్పటి వరకు నేను ఒకటే మాట ఇంతసేపు చెప్పానండి, ఓడిపోతున్నట్లు కనిపిస్తాయి కానీ నీ దేవుడు ఓడిపోనివ్వడని మర్చిపోవద్దు. నువ్వు ఆయన పిల్లలమండి మనం. నీ దేవునికి అపజయం ఉందా? దేవుడు ఓడిపోయాడా? ఎక్కడైనా దేవుడు ఓడిపోయాడా? మరణపు ముళ్ళు విరిచిన వాడు. అందరూ ఓడిపోతున్నారు మరణం దగ్గర, గొప్పవారు అనుకున్న వారు అందరూ ఓడిపోతున్న మరణపు ముళ్ళును విరిచి, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని, మరణానికే విజయం ఎక్కడని సవాల్ విసిరిన సమర్థుడు మనం నమ్ముకున్నటువంటి జీవము కలిగిన దేవుడు. ఆయన పిల్లలు మైండ్ సిగ్గుపడనిస్తాడా? ఆయన పిల్లలైంది ఓడిపోయేటట్లు చేస్తాడా? ఓటము వచ్చినట్టే కనపడిద్దండి, కానీ ఓడిపోనీయడంతే. దేవుడు ఆయన నడిపించే విధానం భలే ఉంటది. చట్టం దానియేలు కోసం మార్చలా, చట్టం వచ్చేసింది, అధికారం వచ్చేసింది, వాళ్ళు వచ్చారు, సింహాల బోనులోకి కూడా పోయాడు, సింహాలు ఏం చేయాలి అంతే. అగ్ని గుండంలోకి వెళ్లకుండా ఆపల, అగ్ని గుండంలోకి వెళ్ళారు, గుండంలోకి వెళ్ళే కాపాడంతే. ఆయన ఏదైనా చేయగలడండి, ఏదైనా చేయగలడు. ఈ గాదు జీవితంలో కూడా మొదట తండ్రి నుండి ఇతడు పొందుకున్నది తక్కువే. ఈరోజు నీ తండ్రి నీకు ఇచ్చింది తక్కువే, నువ్వు పొందుకుంది తక్కువే, కానీ నీ దేవుడు నీకు ఇవ్వబోయేది రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, రెట్టింపు దీవెన నీకు ఇవ్వబోతున్నాడు. అసలు ఈ గాదీయులు ఆశీర్వదింపబడడానికి కొన్ని కారణాలని మీతో పంచుకోవాలని, గాదు గోత్రం నుంచి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసి, కొందరు చెబుతున్న విషయాలను, పరిశీలించిన విషయాలన్నీ కూడా ఒక చోటకు చేర్చి మీకు తెలియచేస్తున్నాను. గాదు ఓడిపోయినట్లే కనిపించాడు కానీ దేవుడు ఓడిపోనివ్వలేదు. గాదు సంబంధించిన పిల్లలందరినీ గాదీయులు అంటారు. గాదీయులు ఓడిపోకపోవడానికి కారణాలు ఏంటి? అసలు వారిలో దేవుడు మెచ్చి నచ్చిన లక్షణాలు మనకు ఉంటే, మనము కూడా ఓడిపోయే పరిస్థితులు వచ్చిన, సమస్యలన్నీ సుడిగుండాలే మనల్ని ఇబ్బంది పెట్టిన, దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు. గాదీయులు విజయం సాధించడానికి కారణాలు ఏంటో కొన్ని చూద్దామా? ఇందాక మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 33:20 మరొకసారి చదవండి. గాదును గూర్చి ఇట్లా నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడసింహము వలె. గాదును గురించి మాట్లాడుతూ, గాదు అందరిలాంటోడు కాదు, ఆడసింహము వలె. ఎందుకు ఆడసింహం అన్నారు? ఆడసింహానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి? గాదును గురించి మాట్లాడు, ఇంకొక ఆయన గురించి కూడా మాట్లాడుతూ ఆడసింహం అన్నారు. ఎవరైనా ఇప్పుడు గాదును గురించి ఆడసింహము లాంటోడు గాడు అన్నారు, ఆడసింహం లాంటోడు. ఆడసింహము వలె నువ్వు ఉంటావని చెప్పి యాకోబు తన కుమారులలో ఎవరి గురించి మాట్లాడాడు అని ప్రశ్న వేస్తున్నాను. ఎవరైనా 49:9 యోధా, కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివని సింహము వలెను గర్జించు, ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతన్ని లేపువాడెవడు? ఈ ఆడసింహానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గాదు ఆడసింహము వంటి వాడు. దేవుడు నిన్ను ఓడిపోనివ్వకుండా చేయాలంటే, ఓటమి తప్పని రోజంగా నువ్వు ఓడిపోకుండా చివరికి అంత్యంగా ఫైనల్లీ నువ్వే విజయాన్ని సాధించాలంటే ఆడసింహములో ఉన్న లక్షణాలను ఉండాలి. నువ్వు ఆడసింహం వంటి వాడవై ఉండాలి. ఏమిటి ఆడసింహములో ఉండేటువంటి లక్షణాలంటే, సంఖ్యాకాండము 24:9 సింహము వలెను
ఆడసింహము వలెను ఆడసింహం వలెను అతడు కృంగి పండుకొనెను. అతడు కృంగి పండుకొనెను. అతని లేపువాడెవడు? అతన్ని లేపువాడెవడు? ఇక్కడ ఆడసింహము గురించి మాట్లాడుతూ, ఈ సింహము ఎప్పుడు కూడా పోరాడటానికి సిద్ధంగా ఉంటది. ఇక్కడ ఆ బిలాము కన్నులెత్తి మాట్లాడుతూ ఉన్నాడంట ఇజ్రాయేలీలందరినీ చూస్తూ. యాకోబు పిల్లలు, యాకోబు అంటే ఇజ్రాయేలీలు ఆడసింహం వంటి వారు. అటువంటి ఆడసింహము కృంగిపోయిన పరిస్థితులు వచ్చేసాయి. వాస్తవంగా ఆడసింహం కృంగిపోదు. అక్కడ ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయంటే ఆ చరిత్ర అంతా చెప్పడానికి సమయం లేదు. బిలాము అపవాది మాటలు అయినటువంటి బాలాకు బోధను అనుసరించి నడుచుకోవడం వల్ల వారు దారి తప్పినట్టు కనిపిస్తుంది. ఇంక ముందు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆడసింహం గురించిన కొన్ని విషయాలు మాట్లాడుతూ, వాస్తవంగా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులు వారు పట్టు విడువనటువంటి వారు. యాకోబు అంటేనే పట్టు. నీవు నన్ను ఆశీర్వదించేదాకా నేను వదలను అని పట్టుబట్టినవాడు. అందుకని యాకోబు సంబంధించిన వారిని ఆడసింహముతో పోలుస్తారు. అక్కడ బిలాము తప్పిపోయి శపించేటువంటి పరిస్థితులు వచ్చేసరికి ఆడసింహమే కురింగిపోయింది అనేటువంటి మాట అక్కడ వాడవలసి వచ్చింది. వాస్తవంగా ఆడసింహంలో ఉండేటువంటి ఓ గొప్ప లక్షణం ఏంటో తెలుసా? పట్టుదల. పట్టుదల పట్టేదాకా వదలదు. యూదా గురించి మాట్లాడుతూ యాకోబు ఏమంటాడు? నీవు పట్టిన దానిని తినుటకు వచ్చితివి అంటాడు. అంటే ఆడసింహం అంటే పట్టుదల. ఈ రోజున నీవు ఆశీర్వదించబడాలంటే నీలో పట్టుదల కావాలి. సాతాను ఈ పట్టును మనలో ఉండనివ్వడంటే, ఇప్పుడు మనం పట్టుబట్టాం ఒకటి సాధించాలని, కొన్ని రోజులకి ఆ పట్టు కాస్త దిగజారిపోతా ఉంటది. కొన్ని పరిస్థితుల ప్రభావం. మొదటి పట్టుదల, మొదటి ఆసక్తి మనకు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక జాబ్ ప్రిపేర్ అవ్వాలని కూర్చుంటాం. కూర్చున్న రోజు మంచి పట్టుదల. ఎలా అంటే సాధించేదాకా నేను నిద్రపోను, సాధించేదాకా నేను వెనకడుగు వేయను, నేను సాధించాలని పట్టుదల ఉంటది. సడన్ గా ఎందుకో తెలీదు పట్టుదల తగ్గిపోద్ది. సడన్ గా నేను సాధించలేని నిరాశ వచ్చేస్తుంది. సడన్ గా నా వల్ల కాదులే, నా కుటుంబం మారదులే, నా జీవితం మారదులే అని ఒక నిరుత్సాహంతో కూడింది వచ్చేస్తుంది. నీవు ఆడసింహములాగా ఎప్పుడు పట్టుబట్టు ఉండాలనుకుంటావు, కానీ సాతాను నీ పట్టుదలని నాశనం చేయాలనుకుంటది. ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుణ్ణి అన్ని అడిగావు, నాయనా నేను పట్టుదల కలిగిన ఆడసింహం వలె ఉండాలయ్యా. నా పట్టు ఒకరోజు ఉండేది కాదయ్యా, 2 రోజులు ఉండేది కాదయ్యా, కార్యము జరిగేంత వరకు పట్టు వదలని పట్టు నాకు కావాలయ్యా. వెనుదిరగని పట్టు నాకు కావాలయ్యా. నిరాశపడని పట్టు నాకు కావాలయ్యా. నేను పట్టుదల కలిగిన వారే ఉండాలి. ప్రార్థన ఎందు పట్టు కలగాలి, పని ఎందు పట్టుదల కలగాలి. మనం జ్ఞానం సంపాదించుకునే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రతి విషయంలో పట్టుదల కలిగిన వారిగా మనం ఉండాలి. పట్టుదల కలిగిన వారిగా. ఈరోజు ఆ పట్టు మనకుందా? పట్టు మనకుందా? ఈరోజు ఆ పట్టుదల మనకుందా? గాదీయులకు పట్టుదల కలిగిన వాళ్ళంటే, ఆ గాదీయుల చరిత్ర అంతా ఈరోజు ధ్యానిస్తుంటే ఎంత పట్టుదల కలిగిన వాళ్ళంటే, కొన్ని సంపాదించుకునేంత వరకు మేము వదలం. మోషేతో యుద్ధంకి వెళ్ళేటప్పుడు వెనుదిరగం. మా పిల్లలను, మా గొర్రెలను అక్కడే వదిలేసి వెళ్తాం, కానీ మేము వెనుదిరగం. అంతే. మేము పట్టు వదలమండి. పట్టు వదలని విక్రమార్క అంటారు. ఎందుకు అంటారంటే, ఒకటి పట్టుబట్టామంటే సాధించే వరకు వెనుతిరగకూడదు. ఈరోజు నీ కుటుంబం మారలేదా? పట్టుబట్టు దేవుని సన్నిధిలో ఈ 40 రోజులు. దేవా నువ్వు గొప్ప కార్యం నువ్వు చేస్తావు. నేను పట్టుబట్టి, నీ పిల్లలు, నువ్వు ఇచ్చిన భర్త, నువ్వు ఇచ్చిన భార్య నాకు ఎందుకు ఇయ్యో? నేను పట్టుబట్టి కూర్చుంటాను నీ సన్నిధిలో. ఆ పట్టుదల కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటావు. ఆ పట్టుదల కలిగి ఉద్యోగం సాధించాలా? పట్టుదల కలిగి ఆ ఉద్యోగాన్ని సాధించేంత వరకు పట్టు విడవకుండా నా దేవా నువ్వు ఇచ్చేదాకా నేను నీ బిడ్డని, నీ నామ మహిమ కొరకు నేను ఉంటాను. ఆ పట్టుదల అడుగు. ఆ పట్టుదల ఆత్మ. ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఆత్మలు మనకు తెలుసు, కానీ పట్టుదలతో కూడిన ఆత్మను కూడా ఈ రాత్రి మనం పొందుకోవాలి. ఈ ఆత్మ కూడా ఉంటది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పట్టుదలగా ఉంటాడు, వాడు వెనుదిరగడు. ఈ ఆడసింహం గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి పట్టుదల కలిగట, నిక్కి నిలబడుద్దట. ఎలా నిలబడుద్ది ఆడసింహం? నిక్కి నిలబడుద్ది. నిక్కి నిలబడుద్ది అంటే, నిక్కి నిలబడడం అంటే వెనక్కి తగ్గకుండా నిలబడడం. వెనక్కి తగ్గకుండా. చూడండి, ఆ మాట కూడా ఉంటది సంఖ్యాకాండం 23:24. సంఖ్యాకాండం 23:24. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును. ఆ జనము ఆడసింహం వలె లేచును.
అది సింహము వలె నిక్కి నిలుచును. అది సింహము వలె నిక్కి నిలుచును. తిరిగేది లేదు. మనం ఎవరం? సింహాలం, యోధా గోత్రపు సింహపు పిల్లలం మనం. మన ఎందుకు? నిక్కి నిలవాలంతే. ఏం చేస్తావు? చెయ్యి సాతానా, నేను ఓడిపోను. నేను ఎందుకు ఓడిపోతాను? నేను ఎవరిని? జీవం గల దేవుడు బిడ్డని. అవును, నేను పడిపోయింది నిజమే. అవును, నేను దారి తప్పింది నిజమే. అవును, నేను పాపం చేసింది నిజమే. అయినప్పటికీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టు. నా దేవుడే నన్ను క్షమిస్తే నీకేంట్రా బాధ? అపవాదికి సవాల్ విసిరి, నా దేవుడే నన్ను మన్నించాడు, నా దేవుడే నా కొత్త జీవితాన్ని ఇచ్చాడు, నా దేవుడే తన రక్తముతో నన్ను కడిగేశాడు, నా దేవుడే నాతో ఉంటే నీతో ఏంట్రా నాకని నిక్కి నిలవాలి. మనం ఎందుకు ఓడిపోవాలండి? నిక్కి నిలబడే సింహాలం మనం, పట్టుదల వదలని సింహాలం మనం. అటువంటి పట్టుదలతో కూడినటువంటి మనస్సును మనం కలిగి ఉంటే మనం ఎవరమో తెలుసా? గాదీయుల. గాదు ఎలాగైతే ఓడిపోతున్నట్లు కనిపించాడో, ఆయన ఓడిపోతున్నట్లు కనబడిన దేవుడు ఓడిపోలేదు అంతే. ఈరోజు నీ జీవితంలో కూడా ఓడిపోతున్నట్టు నువ్వు కనిపిస్తున్నా, నువ్వు పట్టు కలిగి ఉంటే ఓడిపోనివ్వడు. ఏ కష్టం చేసినా లాభం కలుగుతుందని వాక్యం చెప్తుంది. నిక్కి నిలబడు, నిక్కి నిలబడు. నువ్వు మాత్రం వెనక్కి తిరగొద్దు. ఇది చూడండి, ఇదిగో ఆ జనము ఆడసింహాలు లేచును, అది సింహం వల్లే నిక్కి నిల్చును, అది వేటను తిని చంపబడిన వాటిని రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఈ పట్టుదల కావాలా? కాసేపు చదివి, కాసేపు ప్రార్థన చేసి, కాసేపు కష్టపడి నా వల్ల కాదు, అమ్మో అయ్యో కాదు, సాధించే వరకు పండుకొనకూడదు అంతే. సాధించే వరకు నిద్ర పట్టకూడదంటే పట్టు, అంత పట్టు మనకు కావాలండి. అంత ఉందండి గాదీయులకే. అందుకే వాళ్ళకి దేవుడు అంత విజయాన్ని ఇచ్చాడు. సింహము పట్టు వదలకుండా అది తినేదాకా తాగే వరకు నిద్రపోదంట అంతే. ఈరోజు ఆ పట్టు ఉందా? ఒక సబ్జెక్ట్ పెట్టుకొని ఈరోజు ఇది నేర్చుకునేంత వరకు నేను నిద్రపోను. అడగండి ప్రభువుని. దేవుడు సకల జ్ఞాని కదా. నేను ఇదిగో ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసే వరకు నేను నిద్రపోను. ఇదిగో ఈ సమస్యల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టేంత వరకు నేను నిద్రపోనని పట్టుందా నీకు? ప్రార్థన చేసుకోకుండా నిద్రపోయిన రోజులు ఎన్నో. ఏముంది ఇక పట్టు? మన సింహాలమా? సింహం అంటే ఎట్టుండాలా? ఒకసారి పట్టుబట్టే తీర్మానం చేసుకున్నామంటే మాత్రం నిలబడాలంతే ఆ తీర్మానం. గాదీయులు ఆడసింహం వంటి వారు. మోషే వారిని ఆశీర్వదిస్తూ ఇంకొక మాట, ఒకటి, వాడు ఆడసింహం వంటి వారు. ఆడసింహం వల్ల ఏం చేస్తారంట? పొంచి ఉండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. బాహువును నడినెత్తిని ఆడసింహం వల్ల చీల్చే. బాహువు, నడినెత్తి. బాహువు అంటే బలం. బాహువు చాపాడు అంటే చెయ్యి చాపారు. ఇప్పుడు శత్రువు చెయ్యి చాపి, ఏదైతే శత్రువుకు బలముగా ఉందో, శత్రువు బలమును శత్రువు నడినెత్తిని. ఇప్పుడు మన శత్రువు ఎవడు? సాతానుగాడు. వాడేం చేస్తున్నాడు? మనల్ని నాశనం చేయాలని వస్తుంటే మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి ఒక దెబ్బ వేయాలి. ఎక్కడ వేయాలి? నడినెత్తి మీద. నడినెత్తి అంటే ఏంటి? వాడు దుష్ట ఆలోచన. సాతానుగాడు ఎన్నో పనికిమాలిన ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. సాతాను ఎన్నో ఉపయోగం లేని వ్యర్థమైన ఆలోచనలన్నీ కలిగిస్తుంటాడు. ఏం చేయాలి? దెబ్బ ఎక్కడ వేయాలా? ఒక్కసారి దెబ్బేస్తే సాతాను పన్నాగాలు, సాతాను ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోవాలి యేసునామంలో అంతే. ఏం ప్లాన్ వేసాడు హామాను? ఏం ప్లాన్ వేసాడు? శుభ్రంగా ఉరికొయ్యి ఒకటి సిద్ధం చేసుకొని ఏం తెలియనట్టు వెళ్ళి ప్లాన్ అంతా వేసి మొర్దెకైని చంపాలనుకున్నాడు. చివరికి ఈయన ప్లాన్ వేసాడు, కానీ దేవుని ప్లాన్ లో పడ్డాడు. ఎలా పడ్డాడు? ఎస్తేరుతో మాట్లాడదామని గదిలో నిలబడ్డాడు. గదిలో నిలబడిన వెంటనే రాజుగారి వెనక నుండి చూస్తే ఎలా కనపడింది? ఆమె మీద తప్పు ఉద్దేశంతో ఉన్నట్టు కనపడింది. ఈయన ప్లాన్ వేసాడు, ఒక ప్లాన్ కుదరలా. అతడి ప్లాన్ ని దేవుడు ఒక్కసారి అట్ట కొట్టాడు. ఎస్తేరు ప్రార్థన, మొర్దెకై ప్రార్థన అతడి తల మీద, అతని నెడినెత్తి మీద ఒక దెబ్బేసింది. ఏమైంది? ఒరే బాబు, నువ్వు ఎస్తేరు మీద కన్నేస్తావా అని చెప్పి తీసుకెళ్లి అతడు సిద్ధం చేసినటువంటి ఉరికొయ్య మీద అతనే ఉరి తీయబడ్డాడు. సాతాను ప్లాన్స్ అన్ని యేసు నామములో మనము ఆడ సింహముల వలె వాడి ప్లాన్లని వెనగొట్టునుగా అంతే. నీ జీవితాన్ని నాశనం చేద్దామని అందుకే కొన్ని ట్రాప్స్ పెట్టాడు నీకు, కొన్ని బలహీనతలు పెట్టాడు నీకు. వాటి ద్వారా నిన్ను నాశనం చేద్దామని. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క బలహీనత ఉంటది. కొంతమంది ఉంటారు, అన్న నేను బాగా ప్రేయర్ చేస్తాను కానీ చూడరాని దృశ్యాలు చూడకుండా ఉండలేనన్నా,
అన్న నేను బాగా, నాకు దేవుడు అంటే విపరీతమైన ఆసక్తి, కానీ నాలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత బట్టి నేను దేవుడికి దగ్గర అవ్వలేకపోతున్నాను అన్న. ఒకవేళ దగ్గర అవ్వాలనుకున్న ఆ బలహీనతను బట్టి నేను ఎక్కువసేపు ప్రార్థనలో గడపలేకపోతున్నాను, ఎక్కువసేపు దేవుని సేవ చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు స్వార్థ ప్రకటించలేకపోతున్నాను. ఎందుకంటే నా బలహీనత ఒక ముళ్ళులాగా నన్ను గుచ్చుకుంటుందని. నీ బలహీనతను బట్టి నువ్వు భయపడుతున్నావు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ బలహీనత సాతాను బలంగా చేసుకుని కొన్ని ప్లాన్స్ వేస్తుంటాడు. ఏదైతే నీకు మైనస్ ఉంటుందో వాడు అది ప్లస్ చేసుకుని కొన్ని ప్లాన్స్ వేస్తాడు. ఇప్పుడు నీ బలహీనత నువ్వు జయించావు అనుకో, నడినెత్తి మీద ఒక దెబ్బేసి ఉంటే సాతాను గట్టి నడినెత్తి మీద దెబ్బ, వాడు బాహువు, వాడు కొన్ని బలాలు నీ మీద ప్రయోగించాలనుకుంటాడు. నువ్వు ఒక్కసారి ఆడసింహం వల్ల పట్టుదలగలిగి ప్రార్థన చేయి, 40 రోజులు పట్టుదలగలిగి ప్రార్థన చేయి. వాడి బాహువు మీద దెబ్బ, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా వాడికి దెబ్బ పడతా ఉంటది. అమ్మ అయ్యా అని అల్లాడుతూ ఉంటాడు సాతాను. అందుకే నువ్వు ప్రార్థన చేయనీయకుండా చేయాలని చూస్తాడు సాతాను. ప్రార్థన చేస్తే దెబ్బ పడిద్ది, ప్రార్థన చేసి దెబ్బ పడిద్దని ఏం చేస్తాడు? ప్రార్థన చేయనీయకుండా అన్ని తీసుకొచ్చి ఎదురు పెడుతుంటాడు. నువ్వేం చేయాలా? వాడు ఎదురు పెట్టే కొద్ది దెబ్బ కొడతంటే, దెబ్బ కొరడా తీసుకొని కొట్టినప్పుడు ఏమవుద్ది? అమ్మా అయ్యా అయ్యా నొప్పి. సాతాను గాడికి దెబ్బ యేసు నామములో మనం కొట్టుదుము గాక ఆడ సింహాల వలె. ఆమేన్. దెబ్బ తిన్నామండి, సాతాను దెబ్బ తిన్నాం. వాడు దెబ్బ తినబట్టే ఒకప్పుడు పాపపు వ్యసనాలలో ఇప్పటికీ బయటికి రాలేక, ఒకప్పుడు అనుభవించినటువంటి వ్యసనాన్ని బట్టి బాధపడి ఉన్నాం, కుమిలిపోయి ఉన్నాం, కన్నీరు మిగులుంది, జీవితం నాశనం అయిపోయింది. జీవితం వెనక్కి వెళ్తే బాగుండు, చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవచ్చు, జీవితం వెనక్కి వెళ్తే బాగుండు, నా జీవితం చాలా బాగుండేది, వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా దెబ్బతీశాను నిన్ను. పగ మనసులో పెట్టుకుని నిన్ను దెబ్బతీసిన సాతాను గాడు వచ్చి ఎదురు నిలబడితే వాడికి దండేస్తావా? దండం పెడతావా? వాడిని పిలిచి రా రా అని పిలుస్తావా? శత్రువు వచ్చి నిలబడ్డాడు, ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, బాగా ఇబ్బంది పెట్టాడు నిన్ను, నీ కన్నిటికి కారణం ఏం చేస్తావు? చికెన్ బిర్యానీ తింటారా, మటన్ కర్రీ తింటారా అని అడుగుతావా? ఒక్క దెబ్బేస్తాం. ఒక దెబ్బేసి వాడిని చంపేంత వరకు మనకి ఎట్లుంటది? పగ తేరదు. వాడిని నాశనం చేసేంత వరకు నిద్రమో. దా సాతానుగాడు నీ దేవుణ్ణి సింహాసనం మీద నుండి సిలువకి ఎక్కించాడు. సాతానుగాడు నిన్ను నీ దేవుణ్ణి దూరం చేశాడు. అదిగో అదిగో ఆ సుందరమైనటువంటి దేహమునకు కొరడా దెబ్బలు పడేటట్లు కారణమయ్యాడు. నీ దేవుని కన్నీటికి కారణమయ్యాడు. తాను ప్రేమించిన తన పిల్లలను దూరం చేశాడు, ఆయనను ఇబ్బంది పెట్టాడు. ఆయనను వాడు ఏమీ చేయలేక మనల్ని ఇబ్బంది పెట్టి మనం బాధపడుతుంటే ఆయన కన్నీరు కారిస్తే వాడు చూచి ఆనందించాడు. నీ దేవుణ్ణి అంత ఇబ్బంది పెట్టిన సాతానుగాడు వచ్చి నిలబడితే సింహము వలె నువ్వెందుకు వాడి మీద దెబ్బ వేయకూడదు? ఎందుకు దెబ్బ వేయకూడదు? ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టకూడదు? ఎందుకు వాడిని నష్టం కలుగు చేయకూడదు? ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టి వాడిని ఇబ్బందులు పాలు చేయాలి? నువ్వెవరో తెలుసా? గాదీయుడివి, ఆడ సింహము వంటి వ్యక్తిగా. ఎవరైతే సాతాన్ని దెబ్బతీస్తారో వారు ఎప్పుడు ఓడిపోరో నా దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. 2 చూడండి, మోషే ఏమంటున్నాడు? మోషే అతడు బాహువును నడినెత్తుని చీల్చును. తర్వాత 21 అతడు తన కొరకు మొదటి భాగం చూసుకొనును. మొదట ఏం చేశాడంటే, చాలమ్మా, మొదట ఏం చేశాడంటే ఆడు సింహం వల్ల గాదీయులు శత్రువు యొక్క నడినెత్తిని బాహువుని కొడతారు. శత్రువు అయిన అపవాది నడినెత్తి అంటే అపవాది ప్లాన్స్, బాహువు అంటే వాడి బలం, వాటిని కొట్టేటట్లుగా మనం ఉండాలని చెప్పాను. రెండవది ఏంటంటే, ఈ గాదీయులు ఫస్ట్ ఏం చేస్తారంటే అతడు తన కొరకు మొదటి భాగం చూచుకున్నాడు. వారు కనాను దేశానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు గాదీయులు మొదటిగా ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళ కోసం వాళ్ళు మొదటి భాగాన్ని చూసుకున్నారు. మనం ఏం చేసుకున్నామంటే ఈ రోజున ప్రక్కనోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ లేదా ప్రక్కనోళ్ళ విషయంలో ఎక్కువ తప్పులు చూపిస్తూ మన గురించి మనం ఆలోచించుకోవడం చాలా వరకు తగ్గించేస్తాం. కొందరైతే పక్కనోళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తూ పక్కనోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మర్చిపోయావు. గాదీలు ఎలాంటి వాళ్ళు అంటే వారు వారి గురించి ఆలోచిస్తూ ప్రక్కనోళ్ళ మేలులు కోరినవారు. ఈరోజు ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలన్నీ మనం చూపిస్తూ ఇదిగో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అని అందరి లోపాలు చూపిస్తున్నాం. కానీ మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి దేవునికి నచ్చని లక్షణాలను మనం వదిలేసామండి. మొదట నువ్వు ఎలా
నీ గురించి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నావు? ఏకాంత ప్రార్థన మనందరి జీవితాల్లో అవసరమే. మనం వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, మంచిదే. ఫస్ట్ నువ్వెలా ఉన్నావు? నీకోసం నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావా? నీకోసం నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన, గాదీయులు తన గురించి తను ఆలోచించారు. నువ్వెందుకు నీ గురించి ఆలోచించావు? ఈరోజు నీ ఆరోగ్యం గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లా? నీ ఆత్మీయత గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లా? నీ పరిశుద్ధత గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లా? మొదట నువ్వు బాగుంటేనే కదా అందరూ బాగుండేది. నువ్వు బాగా ప్రార్థన చేస్తేనే కదా అందరూ బాగుపడేది. కొంతమంది అయితే అందరు రక్షణ పొందాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరు దేవుళ్ళకి రావాలి. నువ్వు ఉన్నావు దేవుళ్ళు? నీకుంద పరిశుద్ధత? అందరూ మారు మనసు పొందాలి బ్రదర్, అదే నా తాపత్రయం అంటున్నాడు ఒక బ్రదర్. మంచిదయ్యా, నువ్వు పొందావా? లేదంటే ముందు నీది నువ్వు చూసుకోయా. అందరి గురించి ఆలోచించావు, గుడ్. నీ సంగతి తీర్పు దినాన లెక్క అడిగేటప్పుడు పక్కన వాళ్ళ గురించి ముందు చెప్పు, నీ గురించి తర్వాత చెప్పు అని అడుగుతాడా దేవుడు? ఫస్ట్ ఎవరి గురించి తీర్పులో లెక్క చెప్పుకోవాలి? మనం మన గురించి చెప్పుకోవాలి. మన గురించి మనం చెప్పుకోవాలి. మన గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు మన గురించి మనం ఆలోచిస్తున్నామా? ఈరోజు చాలా మంది వ్యక్తిగత శుద్ధి, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత పరిశుద్ధత, వ్యక్తిగత పరిశీలన తక్కువైపోతుంది. ఎప్పుడు ఆ పాస్టర్ గారు ఇలా అండి, ఈ బ్రదర్ ఇలాగండి, అలాంటి పోయారండి, ఇటు వచ్చి. నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? ప్రతిరోజు కొంత టైం కేటాయించి నేను ఎలా ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నానా, నేను బాగున్నానా, నేను దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగానే ఉన్నానా, నాలో సరైన పరిశుద్ధత ఉందా, నాలో సరైన ప్రార్థన ఉందా, నాలో సరైనటువంటి వాక్యం ఉందా అని నీ గురించి నువ్వు ఆలోచించుకునే వారిగా ఉండాలి. అది గనక మనలో మొదటిగా లేకపోతే మనం బలహీన పడిపోతాం. అందరికీ దారి చూపించి మనం దారిలోంచి పక్క తొలిపోతాం. ఎంత ప్రార్థనా పరుడైనా, ఎంత సేవకుడైనా తన గురించి తాను ప్రార్థన చేసుకోవాలి, తన గురించి తాను స్వపరీక్ష చేసుకోవాలి. 1 గాదీయులు ఆడసింహం వంటి వారు, 2 గాదీయులు వారి గురించి వారు ఆలోచించేవారు, 3 గాదీయులు. చూడండి, అక్కడ నాయకుని భాగము కాపాడబడింది. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. ఇక్కడ ఈయన తన గురించి తాను ఆలోచించే మోషేకి చెప్పినప్పుడు మోషే అంటాడు, ఇంకా మనం కనానుకు అడుగు పెట్టలా? అడుగు పెట్టక ముందే మీరు ఇలా మీ గురించి మీరు ఆలోచించడం కరెక్ట్ కాదు అంటే, అప్పుడు ఈయన ఏమంటాడంటే, ఒకరి గురించి మాకు తెలియదు, నేను బాగుంటే చాలని స్వార్థం కూడా లేదు. నేను బాగుండాలనుకోవడం తప్పు కాదండి, నేనే బాగుండాలనుకోవడం తప్పు. మా పిల్లలు సంతోషంగా ఉండాలనుకోవడం తప్పు కాదు, మా పిల్లలే సంతోషంగా ఉండాలనుకోవడం తప్పు. ఇక్కడ నేను బాగుండాలనుకున్నాడు, తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నాయకులు కూడా బాగుండాలని కోరుకుంటున్నాడు. నాయకుని భాగము కూడా కాపాడిపెట్టాడు. ఈరోజు నీ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? ఇతరుల గురించి కూడా అంతగా ఆలోచించే వారిగా ఉండాలి. అంత వాళ్ళ గురించి కూడా ప్రార్థించే వారిగా, వాళ్ళ గురించి కూడా ఆలోచించే వారిగా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. గాదీయులు, రూబేనీయులు వాళ్ళు చెబుతారనమాట, అయ్యా మాదొక తీర్మానం, మేము మా గురించి ఎంత ఆలోచిస్తామో ఇశ్రాయేలీయులు ఆ స్థలం చేరే వరకు యుద్ధమునకు ముందర ఉంటామయ్యా. యుద్ధమునకు ముందు ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు చాలా మంది మేము ఆశీర్వదింపబడితే చాలు, మా కుటుంబాల విజయం పొందితే చాలు అనుకోకూడదు. మేము విజయం పొందాలి, నలుగురికి విజయ బాట చూపించాలి. చాలా మంది క్రైస్తవ ఉద్యోగులు ఉన్నారు. బాధతో చెప్తున్నాను, తప్పు పట్టాలని కాదు. ఆ క్రైస్తవ ఉద్యోగులు ఆ స్థాయికి వెళ్ళారు కదా, వాళ్ళలాగానే దేవుని పిల్లల స్థాయిలోకి వెళ్ళాలని వాళ్ళు గెలిచినందుకు, వాళ్ళు ఎలా గెలిచారో ఎవరికైనా ఒక 10 మంది స్టూడెంట్స్ ని చూసుకొని వాళ్ళకి విజయం గురించి కొన్ని పాఠాలు చెప్పేవారు చాలా తక్కువ ఉన్నారు. ఒక పొజిషన్కి వెళ్ళాక మారిపోతున్నాయి, మనసులు మారిపోతున్నాయి. నేను బాగుండి నా ఫ్యామిలీ బాగా సంపాదించుకుంటే చాలా అనుకుంటున్నారు తప్ప, నాలాంటి పేద క్రైస్తవులు, నాలాంటి బీద క్రైస్తవులు ఎంతో మంది విజయం సాధించాలనుకుంటున్నారు. వాళ్ళకి సరైన అవగాహన లేదు అని వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. క్రైస్తవులు సైంటిస్టులు ఉన్నారు, క్రైస్తవులు అధికారులు ఉన్నారు, క్రైస్తవులు ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళు ఇలా పొజిషన్ లో ఉన్నారు, దేవుడు వాళ్ళ పొజిషన్ లో పెట్టాక సంతోషం, హ్యాపీ, నేను నా కుటుంబం బాగున్నాం అనుకుంటున్నారు. కానీ తోటి
క్రైస్తవులు ఇబ్బంది పడుతున్న వారి గురించి ఆలోచించట్లేదండి. నువ్వు ఒక పొజిషన్లోకి వెళ్ళాలి, ఒకటే చెప్తున్నా, నువ్వు ఒక పొజిషన్లోకి వెళ్ళాక నీలాగా ఆలోచించేటువంటి క్రైస్తవులను నువ్వు బలపరిచే విధంగా ఉండాలి. అటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టును గాక. అటువంటి విజయాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక. గ్రహించాను. అమ్మ, కష్టపడండి యవనస్తులారా, మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. కొంతమందికి దారి చూపించాలి, కొంతమందికి దారి చూపించాలి. ఇమాన్యుయల్ యూత్ దర్శనాలలో ఒక దర్శనం ఏంటంటే, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాక కొంతమందిని అనాథల్ని చేరదీయాలని ఒక దర్శనం ఉంది. వాళ్ళని చదివించి వాళ్ళని ఉద్యోగస్తులు చేయాలని ఒక ఆశ ఉంది. దేవుడు ఆ పొజిషన్లోకి తీసుకెళ్లాలంటే ముందు మీరు ఒక మంచి పొజిషన్లోకి రావాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గాదీయులు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి మరలా అంటారు, మేము యుద్ధానికి ముందర వెళ్తాం, ప్రజల గురించి కూడా ఆలోచిస్తాం, ప్రజల గురించి కూడా ఆలోచిస్తాం. ఇజ్రాయేలీలతో 18వ వచనం 32 ఇజ్రాయేలీయులలో ప్రతివాడు తన స్వంత స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగినాము. ఒకటి, చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. ఒకటి, ఆడసింహం వంటి వారు. 2, వారి గురించి వాళ్ళు ఆలోచించేవారు. 3, ఇతరుల గురించి ఆలోచించేవారు. 4, తీర్మానం తీసుకున్నవారు. ఏమని తీర్మానం తీసుకున్నారు? ఇజ్రాయేలీయులలో ప్రతి ఒక్కడు స్వాస్థ్యం పొందే వరకు, ఎవరిది వారికి వచ్చేంత వరకు మేము మా ఇళ్ళకి తిరిగిరాం. ఈరోజు తీర్మానం చేసుకో, నేను విజయం సాధించేంత వరకు ఇదిగో ఇది, నేను విజయం సాధించాక ఈ పని చేస్తాను. ఇలాంటి తీర్మానాలు మనకున్నాయా? ఇలాంటి తీర్మానాలు మనకున్నాయి. మాట ఇచ్చారండి వీళ్ళు. ఎంత మాట ఇచ్చారంటే, మోషే ఉన్నంత కాలం ఎలా ఉన్నారో, యెహోషువ ఒకసారి గాదీల గురించి మాట్లాడుతూ, అది రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 4:12. మరి ఇజ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులకు దాటారు. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధుల యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని ఏరుకో మైదానములకు దాటి వచ్చిరి. అక్కడ తర్వాత చదవండమ్మా. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నింటినూ అతని గౌరవపరచిరి. బ్రతుకు దినములన్నీ అతను గౌరవపరిచి. చూడు, ఒక వ్యక్తి ఒక ఉన్నత పొజిషన్లోకి వెళ్ళాలంటే ఈ 3 లక్షణాలు ఇందాక చెప్పాను కదా. 4వది, అతనికి తీర్మానం అవసరం. 5వది, అతడు గౌరవం ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. మోషే ఉన్నప్పుడు ఎంత గౌరవం ఇచ్చారో యెహోషువ కూడా అంతే గౌరవం ఇచ్చారట. ఏంటి నువ్వు మాకు చెప్పేది? నువ్వు మాలాంటోడివే, మోషే ఉన్నంత కాలమే, మోషే వెళ్ళిపోయాడు, ఇక నీ పప్పులు సాగు అనలా. లోబడేటువంటి స్వభావం కలిగి, లోబడని దేవుడు ఒక పొజిషన్లో ఉంచేంత వరకు అణిగిమణిగి ఉంటాను నేర్చుకోండి. నువ్వు చెప్తే మేము వినేదేంటి, నీ మాట మేము వినాలని యెహోషువకి ఎక్కడ తిరగబడలేదు. వాళ్ళు గాదీయుల్లో చాలా మంచి లక్షణాలు. ఇంకా యెహోషువ కూడా వీళ్ళ గురించి మంచి సాక్ష్యం చెప్తాడు. 22వ అధ్యాయం యెహోషువ. సమయం లేదని స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. 1వ వచనంలో యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా, నేను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించింది అంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. మోషే చెప్పిందంతా మీరు విన్నారు, నేను ఆజ్ఞాపించిందంతా మీరు విన్నారు. అసలు ఎంత బాగా మాట విన్నారో మీరని యెహోషువ వారిని ఆశీర్వదిస్తాడంటే. గాదీయుల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. షార్ట్ కట్ గా మీతో చెప్పాను. గాదీయులు ఎలాగైతే వారు ఓడిపోతున్నట్లు కనిపించి విజయం సాధించారు. మొదట వాళ్ళకున్నది తక్కువైన చివరికి ఎంత వృద్ధి పొందారు. నీ మొదట నువ్వు ఎలా ఉన్నావని కాదు. అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, నువ్వు ఎలా పుట్టావని కాదు, నీ పుట్టుక నీ చేతుల్లో లేదు. అంటే ఆయన వేరే మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ నాకు గుర్తులేదు, నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. నీ మరణం మాత్రం ఒక విజయంలా ఉండాలి. నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోతావు నీ తప్పు అన్నాడు. నీ సంతకము ఒక వ్యక్తి ఆటోగ్రాఫ్ గా మారితే నువ్వు విజయాన్ని సాధించినట్లు అన్నారు. వాళ్ళందరూ కష్టపడ్డారు. గాదీయులు కూడా అలాంటి వారు. మొదట తండ్రి వారికి ఇచ్చింది తక్కువే, కానీ చివరిలో వారు పొందుకుంది ఎక్కువే. ఈరోజు నువ్వు నేను కూడా మొదట మనకున్నది తక్కువే, అది ఆత్మీయంగా అయినా, అది శారీరకంగా అయినా ఆశీర్వాదం పొంది ఆశీర్వాద వారసులుగా మనం అందరము సిద్ధపడదుము గాక. గాదీయులకు ఇచ్చిన దీవెన దేవుడు మనకి అనుగ్రహించును గాక. గాదీయులు ఎలాగైతే లోబడ్డారో, గాదీయుల్లో ఎలాంటి శ్రేష్టమైన మంచి లక్షణాలు ఉన్నాయో, అటువంటి మంచి లక్షణాలు మనకి దేవుడు ఇచ్చును గాక.
మనము గాదీయుల వలె ఆశీర్వదించబడుదుము గాక. గాదీయుల వలె మనం ఆడసింహం వంటి వారిగా ఉండుదుము గాక. గాదీయుల వలె మనము లోబడి స్వభావం ఉండుదుము గాక. గౌరవముతో కూడిన స్వభావం ఉండును గాక. తగ్గింపు మనకు ఉండును గాక. లేకపోవడం వల్ల కొన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. తగ్గింపు మనలో లేకపోవడం వల్ల మనం కొన్ని ఆశీర్వాదాలు చేతులారా పోగొట్టుకుంటున్నామండి. చేతులారా పోగొట్టుకుంటున్నాం. గాదీయులకి ఆ తగ్గింపు ఉంది కాబట్టి వారు ఆశీర్వదింపబడ్డారు. దేవుని పనిలో కూడా వారు దినవృత్తాంతంలోకి వెళ్ళిపోతే కొన్ని గ్రంథాల్లో చూస్తే వారు గాదీయులు దేవుని పనిలో దావీదు రాజు అయినప్పుడు వారు కూడా వాడబడతారు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో తగ్గింపు ఉండాలి. గాదీయుల వల్లే నువ్వు ఉండాలి. దేవుడు ఓడిపోతున్నట్లు కనిపిస్తున్న అలాంటి వారికి ఓటమి రానివ్వడు, విజయాన్ని దేవుడిస్తాడు. మీ అందరి కోసం పేరు పేరున ప్రార్థించాలని ఉంది, కానీ చాలా మంది ఉన్నాం ఈ రోజున. అందుకంటే కాన్ఫరెన్స్ లో ఉన్నారు, జూమ్ లో ఉన్నారు. అందరి కొరకు పేరు పేరున ప్రార్థించడానికి ఈ పూట సమయం లేదు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో రోజుకి ఒక 3 కుటుంబాలు లేదా ఒక 5 కుటుంబాల కొరకు 40 రోజులు వచ్చేటట్లు మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ఆఖరి ప్రార్థన చేసి ఈ రోజు నేను ముగిస్తాను. మీ అందరి కోసం నేను ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి కదా, రేపటి నుంచి 8 గంటలకి ఆ ప్రార్థనలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మాత్రం చిన్న ప్రార్థన. మీరు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు, చాలా సంతోషం. వేరు ప్రాంతాలే కాదు, వేరు దేశాల నుండి కూడా పాల్గొన్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ముందు వాక్యం కొరకు ప్రార్థన చేసుకోండి. అయ్యా, గాదీయులు మొదటిగా అయ్యా వారు ఓడిపోతున్నట్లు కనిపించిన చివరికి విజయాన్ని ఇచ్చావు. ఈరోజు మేము ఓడిపోతున్నట్లు కనిపిస్తున్నాం, మాకు ఫైనల్లీ విజయం కావాలని ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన. ప్రతి హాఫ్ నైట్ లో పేరు పేరున ప్రార్థన చేస్తాను, బట్ ఈరోజు ఎక్కువ సమయం లేదు. అందును బట్టి కొంచెం చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మీ అందరి కోసం ఉపవాస ప్రార్థనలో మీ జ్ఞాపకం చేసి మీ అందరి పేర్లు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్ని మా చోట భద్రపరిచేయబడి ఉన్నాయి. మీ అందరి కోసమే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవ, అయ్యా ఈ రోజున నీ పిల్లలందరూ పాల్గొన్నారు. వారిని ఆశీర్వదించవా. వారు ఓడిపోతున్నట్టే ఉంది వాళ్ళ పరిస్థితి. రోగ బాధలైనా, అనారోగ్య బాధలైనా, ఆర్థిక ఇబ్బందులైనా అయ్యా ఓడిపోతున్నట్లే కనిపిస్తున్నారు. కానీ నీ పిల్లలను ఓడిపోనివ్వవు కదయ్యా. ఓటమి తప్పని రోజైనా నువ్వు ఓడిపోనివ్వని అన్నావు కదయ్యా. ఒకసారి నీ పిల్లలను చూడండి అయ్యా, వాళ్ళకి విజయాన్ని ఇవ్వండి. గాదీయులలో ఉన్న కొన్ని లక్షణాలు మేము చూసాం, మేము అలాగున ఉండినట్లుగా సహాయం చేయమని అయ్యా. గాదీయులు వంటి వారిగా మేము ఉండునట్లు కృప చూపించండి. ఓటమి తప్పని రోజైనా ఓడిపోనివ్వని దేవా, మమ్మల్ని గెలిపించండి. ఆడసింహం వలె నెక్కి నిలబడాలి. మేము ఎక్కడ వెను తిరగకూడదు. ఆ పట్టుదలతో కూడిన ఆత్మను మాకు ఇవ్వండి అయ్యా. సింహం ఎలాగో సాధించే వరకు పడుకొనదు, మేము అటువంటి పట్టుదల కలిగి ఉండాలి అయ్యా. మీరు సహాయం చేయండి. ఈరోజు ఈ హాఫ్ నైట్ ప్రార్థనలో ఎందరో పాల్గొన్నారు అయ్యా. వారి అవసరాలు మీరు తీర్చండి అయ్యా. తండ్రి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో సమస్యల్లో పాల్గొన్నారు. వారి సమస్యల నుంచి విడిపించండి, ఇబ్బందుల నుంచి విడిపించండి, కన్నీటిని తొడవండి, కష్ట సమస్యల్లో నుంచి విడుదలనివ్వండి అయ్యా. అయ్యా తండ్రి, ఎందరో ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారు. ముఖ్యమైన వాటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని ముఖ్యమైనవే ప్రభు, కానీ ప్రత్యేకంగా చెప్పినటువంటి వెంకటలక్ష్మి అక్క ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తున్నాం. స్వామి, అన్నయ్య మీద కంప్లైంట్ వచ్చి అయ్యా తండ్రి ఇబ్బంది పడుతూ అయ్యా తండ్రి పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పడుతుండగా ప్రతి సమస్యను తీర్చండి. అదేవిధంగా మారుతి బ్రదర్ కూడా ఎగ్జామ్స్ నిమిత్తం ప్రార్థించమని కోరారు అయ్యా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అదే విధంగా ఎందరో ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారయ్యా. అయ్యా తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, ఆర్థిక సమస్యలు తీర్చండి, రోగ బాధ నుంచి విడిపించండి, రక్షించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, రక్షణ ఇవ్వండి, పరిశుద్ధతనివ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. ఈ రాత్రి మంచి నిద్రనివ్వండి, ఉదయాన్నే మెలకునివ్వండి. చక్కగా ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి. ప్రతి రోగం నుంచి విడుదల పొందాలి. బిడ్డలందరినీ దీవించి, కాన్ఫరెన్స్ లో జూమ్ యాప్ లో ఉన్న వారందరినీ పేరు పేరున దీవించమని, అందరు అక్కర్లు తీర్చమని అయ్యా. నేనైతే పేరు పేరున చేయుటకు సమయం లేదు. నువ్వు అందరూ హృదయంతరంగంలో ఉన్న వేదనని ఎరిగి సమస్యలు తీర్చమని ఈ రాత్రి మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. రేపటి నుండి ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతాయి, అనుదినం జరుగుతాయి. నాకు కుదిరినా కుదరకపోయినా ప్రతిరోజు ప్రేయర్ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి, అందరూ పాల్గొనండి. ఒక్క 30 గంట మాత్రమే ఉంటది. అదే విధంగా రేపు ఉదయకాల ప్రార్థన లేదు, ఇప్పటిదాకా మనం ప్రార్థనలో ఉన్నాం. రేపు రాత్రి ప్రార్థనలో మనందరం కలుసుకుందాం. రేపు రాత్రి చక్కగా దేవుడు నడిపించబోతున్నాడు. అందరూ పాల్గొనండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి కోసం ఉపవాస ప్రార్థన మేము ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ఆ పోల్లో సెలెక్ట్ చేయకపోతే డేట్ మీరు ఆ వారాన్ని సెలెక్ట్ చేయండి, గ్రూప్ లో ఉంది. అందరికి వందనాలు. దేవుడు వందనాలయ్యా. గాక. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు.